జీడిమెట్ల నివాసితుల ఫాక్స్ సాగర్ నాల వంతెన నిర్మాణంపై స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. వారు స్వయంగా సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికుల సూచనలు, అభ్యంతరాలను తెలుసుకున్నారు. ప్రస్తుత 50 ఫీట్లు మాత్రమే ఉన్న బ్రిడ్జి రూపకల్పన వల్ల అపార్ట్మెంట్స్ కు సర్వీస్ రోడ్ సమస్య ఏర్పడుతుందని స్థానికులు అన్నారు. ఈటెల రాజేందర్ జీహెచ్ఎంసీ కమిషనర్ భాస్కర్ రెడ్డితో మాట్లాడి బ్రిడ్జి సరళమైన రూపకల్పనతో తక్కువ కాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఒకవేళ వాటర్ ఒకవేళ బడ్జెట్ ఇచ్చి పైప్ శాంక్షన్ చేస్తారంటే డిమాలిష్ చేసి అదే చెప్తారు కానీ ఇంకోటి కూడా అదంటే ఆలోచన. ఇది ఇంతగానో మనం ఎంత ఉంటే అంత జరుపుకోవచ్చు కాబట్టి స్టార్టింగ్ ఇచ్చింది అంటే పోయే ఏముండదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఈ పైప్ లైన్ ఇక్కడ చెప్పి ఇది ఇక్కడ చెప్పి లేదా ఇది తీసేయాలి. డిమాలిష్ ఈ పైప్ లైన్ చెప్తే ఇవి మొత్తం డిమాలిష్ చేసేస్తారు. డిమాలిష్ చేసి ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ వేసి దాన్ని కొంచెం హైట్ లేపేసి దీని ర్యాంప్ వచ్చేస్తుంది. ఈడికైనా ఇరుకొస్తుంది, ఈడికైనా ఇరుకొచ్చేస్తుంది. ఈ పైప్ లైన్ ఒకవేళ డ్యామేజ్ అయితే దీనికి వచ్చే ప్రెజర్ బ్రిడ్జ్ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అంత ప్రెజర్ వస్తుంది. ఇది ఉంది కదండి, ఇది మొత్తం అండర్ గ్రౌండ్ కెమికల్. అడొకటి ఈ ఇటు సైడ్ ఈ చెరువు అవతల మొత్తం కెమికల్ ఒక యూనిట్ ఉంటుంది. గులపల్లికి వస్తుంది. అది జర్మన్లో కానీ చెరువు ఇదేనా ఇప్పుడు ఏంటంటే ఈ రెండు ఎక్స్టెన్షన్ చేసి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మొత్తం డిమాలిష్ చేసి ఫ్లైఓవర్ బెస్ట్ అంటే ये करना नहीं है तो नीचे का रोड भी चालू रहना, भले ऊपर से करना है करे मगर नीचे का रोड అందరు అభిప్రాయం కూడా అందరూ కూడా ఇదే ఇక్కడే సార్ ఇది తాడి చెట్టు దగ్గర నాకు 40 ఇచ్చారు. ఆ 40 ఇప్పుడు అన్ని పోతుంది ఇక్కడ అడుపులేదు సార్. यहाँ से सर अपना 10 फीट अंदर जा रहा है. मारुति संस्कृति में रहते हैं. उधर सर कितना जा रहा है? उधर भी सबका अंदर अलग अलग है. वो 15 फीट जा रहा है, 20 फीट जा रहा है. जैसा ऐसा जा रहा है वैसे बढ़ते बढ़ते जा रहा है पूरा. एक्चुअली हम लोग వచ్చి వాళ్ళకి కట్టుకొచ్చి అయితే ఓన్లీ అపార్ట్మెంట్ మేజర్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు पाइप लाइन है.